అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. నువ్వు చెప్పే సాక్ష్యం వల్ల వాళ్ళకి జరిగే న్యాయం ఏమీ ఉండదు కదమ్మా. అందుకని నన్ను అబద్ధం చెప్పమంటావా? లేదమ్మా, నిజం చెప్పే ముందు మరోసారి ఆలోచించమంటున్నాను. కత్తితో పొడిచో రివాల్వర్తో కాల్చో చంపుంటే శ్రీనాథ్ అంకుల్ ఈ హత్య ఖచ్చితంగా చేశారని సాక్ష్యాధారాల్ని బట్టి చెప్పొచ్చు. కానీ ఈ హత్య అలా జరగలేదు. హరికృష్ణని బిల్డింగ్ మీద నుంచి అంకుల్ కిందకి తోసేయడం నువ్వు చూశానంటున్నావు. కానీ అలా జరిగుండకపోవచ్చుగా. అంటే నా కళ్ళే నన్ను మోసం చేశాయంటావా? మరి ఈ హత్య ఎలా జరిగిందని నీ ఉద్దేశం? బిల్డింగ్ మీద ఉన్నారు కదమ్మా, హరికృష్ణ గారి కాలు స్లిప్ అయి ఉండొచ్చు. బాగా తాగున్నారు కాబట్టి ఆ మత్తులో తూలి పడబోతే శ్రీనాథ్ అంకుల్ పట్టుకొని ఉండొచ్చు. యాక్సిడెంటల్గా హరికృష్ణ గారు పడిపోతే అంకుల్ పట్టుకోవడం వల్ల నీకు కిందకి తోసినట్టు కనపడి ఉండొచ్చు. అలాగే జరిగిందని నేను అనడం లేదమ్మా, అలా జరగడానికి కూడా అవకాశం ఉందని చెప్తున్నాను. నిజంగా అలాగే జరుగుంటే నువ్వు చెప్పే సాక్ష్యం వల్ల ఓ నిర్దోషికి శిక్ష పడ్డట్టేగా. తరువాత నిజం తెలిసినా ఆ తప్పు దిద్దుకునే అవకాశం లేదు కదమ్మా. అందుకే శ్రీనాథ్ అంకుల్ని దృష్టిలో పెట్టుకొని ఆ యాంగిల్ నుంచి సాక్ష్యం చెప్తే మంచిదని నా అభిప్రాయం. నువ్వు చెప్పింది నేను కాదనను లే సుహిత. కానీ నువ్వు చెప్పినట్టు కాకుండా నిజంగా శ్రీనాథే ఈ హత్య చేసుంటే? ఓకే అమ్మా, చేశారనే అనుకుందాం. అంకుల్ కోర్టుల నుంచి శిక్షల నుంచి తప్పించుకోవచ్చు, కానీ చేసిన పాపం జీవితాంతో వెంటాడి వేధిస్తూనే ఉంటుంది. ఆ నరకం చాలు కదమ్మా. నిజం తెలిసి కూడా చెప్పకపోతే జీవితాంతం ఆ నరకం నేననుభవించాలి సుహిత. అది కూడా ఆలోచించు. అమ్మా, రేపు నువ్వు చెప్పబోయే సాక్ష్యం ఎంతమంది జీవితాల్లో తుఫాను సృష్టిస్తుందో, ఎన్ని సున్నితమైన బంధాలు తెగిపోయేలా చేస్తుందో ఒక్కసారి ఆలోచించు. ధర్మరాజు కూడా అవసరానికి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నీకు చెప్పేంత గొప్పదాన్ని కాదు, కానీ శత్రువునైనా క్షమించగల గొప్ప మనసుంది నీకు. అందుకే నా అభిప్రాయాల్ని ధైర్యంగా చెప్పడానికి సాహసించాను. అది నీకు బాధ కలిగిస్తే, అలా చెప్పడం తప్పే అయితే నన్ను క్షమించమ్మా.
నేను ఈ హత్య చేయలేదు రామనాథం గారు. నేను నిర్దోషిని. ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఎంతో అభిమానంతో నన్ను చూడ్డానికి వచ్చినందుకు థ్యాంక్స్. శ్రీనాథ్, నువ్వు బాగా చదువుకున్నవాడివి, మంచి చెడు తెలిసినవాడివి. నువ్వు నిజం చెప్పకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలిసి కూడా నువ్వు చెప్పనంటే నేను మాత్రం ఏం చేయగలను? నువ్వు నిర్దోషిగా బయటికి రావాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. నేను మళ్ళీ కలుస్తాను. నమస్కారం గురువుగారు, రండి. కృష్ణమాచారి, నువ్వేగా ఈ కేసు డీల్ చేస్తున్నది? అవును సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారు? తీసేసిన తహసీల్దార్ లాగా రిటైర్డ్ ఆఫీసర్ని నాకెందుకయ్యా ఈ మర్యాదలు? అమ్మమ్మ, అంత మాట అనకండి సార్. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అని ఈ డిపార్ట్మెంట్లో నాకు గురువుగా టోపీ సరిగ్గా పెట్టుకోవడం దగ్గర నుంచి లాఠీ సరిగ్గా పట్టుకోవడం వరకు సిన్సియర్గా, నీతిగా, నిజాయితీగా పనిచేయడం నాకు నేర్పించింది మీరే కదా. మీరిచ్చిన ట్రైనింగే ఇవాళ నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. నువ్వు నన్నంత గుర్తు పెట్టుకున్నందుకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఈ రోజుల్లో గురువు అంటే విలువ లేకుండా పోయింది. సరేనయ్యా, గురుదక్షిణగా మంచి కాఫీ తెప్పించు, తాగుతూ మాట్లాడుకుందాం. అలాగే గురుగారు. పొరనాట్టు సార్. ఎస్ సార్. గురుగారికి మంచి స్ట్రాంగ్ కాఫీ చెప్పు. అలాగే సార్. చూడు, కాఫీ కనుక బాలేదనుకో వేధవకి 6 నెలల కఠిన కారాగార శిక్ష విధిస్తానని చెప్పు. అలాగే సార్. నువ్వేం మారలేదయ్యా కృష్ణమాచారి. అది సరే గురుగారు, అతను మీకు బాగా తెలుసా? చాలా బాగా తెలుసు. పర్ఫెక్ట్ జెంటిల్మెన్. అలాంటి వాడు ఏ పరిస్థితుల్లో ఈ హత్య చేశాడో నాకు అర్థం కావటం లేదు. నేను రిటైర్ అయ్యే ముందు ఓ మర్డర్ కేసులో హంతకుడిని పట్టుకోవటానికి నాకెంతో హెల్ప్ చేశాడు. ఇప్పుడు అతన్నే హంతకుడిగా చూడాలంటే చాలా బాధగా ఉందయ్యా. మనం ఏం చేయగలం గురుగారు? ఒక్క నిజం చెబితే అతను నిర్దోషిగా బయటపడే అవకాశం ఉంది. కానీ ఎంత నచ్చ చెప్పినా అతను సహకరించడం లేదే. పోనీ నీకేమన్నా చెప్పాడా గురుగారు? నాకు ఏమి చెప్పలేదయ్యా. ఇంతకీ కేసు పరిస్థితి ఏమిటి? సాక్ష్యాలన్నీ అతను హంతకుడనే నిరూపిస్తున్నాయి. కాబట్టి అతను బయటపడే అవకాశం లేదనే చెప్పాలి. ఐ సీ. చిత్రం ఏమిటంటే ఆ హత్యని కల్లారా చూసిన గౌరీ గారు సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావడం లేదు. అయినా అతనికి శిక్ష తప్పే అవకాశం లేదనుకోండి. అదేమిటి? అవును గురుగారు, అటుపక్క సాక్ష్యాలు అంత బలంగా ఉన్నాయి. మ్మ్హ్మ్. నీ వార్నింగ్ పనిచేసిందయ్యా. నీ అభిమానంలాగే కాఫీ కూడా అద్భుతంగా ఉంది. ఏది ఏమైనా ఇది నా సొంత కేసు అనుకొని పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయాలి కృష్ణమాచారి. ఎక్కడో ఏదో క్లూ దొరక్కపోదు. తప్పకుండా గురువుగారు, మనకి నిజాలు కావాలి. మన డిపార్ట్మెంట్ వల్ల ఏ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్నదే నా ఆరాటం కూడాను. అయినో కృష్ణమాచారి, నువ్వు జాబులో చేరినప్పుడున్న నిజాయితీ, సిన్సియారిటీ ఇంకా నీలో అలాగే ఉన్నాయి. అందుకు నిన్ను అభినందిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. అలాగే గురువుగారు. అమ్మా, డాక్టర్ క్రాంతి గారు ఈ మధ్య రావటం లేదేంటి? భర్త చనిపోయిన బాధలో ఉంది. అందులోంచి తేరుకోవాలి కదమ్మా. రెగ్యులర్ చెకప్ కూడా రావటం లేదు కదమ్మా. ఏం చేద్దాం? పర్వాలేదు సుమిత్ర, నేనిప్పుడు బానే ఉన్నాను కదా. బాగున్నా సరే మెడిసిన్స్ మాత్రం కంటిన్యూ చేయాలి. రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. పోనీ ఈ ఒక్కసారికి వేరే తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్దామమ్మా. ఎందుకు సుమిత్ర, నేను వచ్చేసానుగా. రండి క్రాంతి గారు, తలుచుకోగానే వచ్చేశారు. కూర్చోండి. 2 రోజుల నుంచి రావాలి అనుకుంటున్నాను, కుదరటం లేదు. మీరెలా ఉన్నారు? బానే ఉన్నాను. మెడిసిన్స్ కంటిన్యూ చేస్తున్నారా? చేస్తున్నాను. అయితే పర్వాలేదు. సుమిత్ర, మీ తాతగారు చనిపోయిన తర్వాత ఆ బాధ ఎక్కువ షేర్ చేసుకోలేకపోయాను. సారీ అమ్మా, పరిస్థితులు అలా వచ్చాయి. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో మేం షేర్ చేసుకోవాల్సింది కూడా ఎంతో ఉంది క్రాంతి గారు. పిల్లలెలా ఉన్నారు? బాగానే ఉన్నారు.
హరికృష్ణ గారికి సంబంధించిన వాళ్ళెవరైనా వచ్చారా? ఆయన పిఎఫ్, ఎల్ఐసి, మిగతా సేవింగ్స్ ఆ వివరాలన్నీ కనుక్కొని వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకురమ్మని మా అత్తగారు మనుషుల్ని పంపించారు. మానవ సంబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయనిపించింది. ఆయనకు సంబంధించి అందమైన జ్ఞాపకాలేవీ మిగల్లేదు. ఏ ఉత్తరాలో అయితే అక్షరాల్లో ప్రేమను వెతుక్కోవచ్చు, అక్షరాల్లో దొరకని ప్రేమ అంకెలో ఏం దొరుకుతుందని మొత్తం డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకే ఇచ్చేశాను. దాంతో చివరి బంధం కూడా తెగిపోయింది. భవిష్యత్తు గురించి కన్నా అందమైన కళ అర్థాంతరంగా ఆగిపోయింది. ఆ విషయాలు అడిగి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. పర్వాలేదండి. బాధని పంచుకోవాలన్నా నాకు మీరు తప్ప ఎవరున్నారు? ఈ ఒంటరితనం జీవితాంతం అనుభవించాలని ముందు నుంచే నాకు హరికృష్ణ దూరం చేసినట్టున్నాడు ఆ భగవంతుడు. ఆ రకంగా ఒంటరితనానికి అలవాటు పడిపోయాను. అవి గుర్తొచ్చినప్పుడల్లా బాధ బయటికి వస్తూనే ఉంటుంది. అందుకే అందులోంచి బయటపడటానికి హాస్పిటల్లో బాగా బిజీ అయిపోయాను. అదొకటే రిలీఫ్ నాకు. మీ సంగతి చెప్పండి. రాత్రులు సరిగా నిద్రపడుతోందా? వర్క్లో ఏమైనా టెన్షన్, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? బిజినెస్ అన్నాక ఎంతో కొంత టెన్షన్ తప్పదు క్రాంతి గారు. దానికి తోడు మనసుని కలవరపరిచే పరిస్థితులు. తప్పదు మేడం. ఆ టెన్షన్స్, పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఆఫీస్ పనులు ఒక్కటే కాదు, 3 ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాల్సిన బాధ్యత మీ మీదుంది. బాధ్యతలు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. నేను అమ్మకు అదే చెప్తున్నాను డాక్టర్ గారు. నాకు తెలుసు సుమిత్ర. మేడం తొందరగా కోలుకోవడానికి కానీ, ఈ మాత్రం ఆరోగ్యంగా ఉండడానికి కానీ కారణం నువ్వే. నిజమే క్రాంతి గారు. మందుల విషయంలో అయినా, చెకప్ విషయంలో అయినా మీరైనా కాస్త క్షమిస్తారేమో కానీ సుమిత్ర మాత్రం అస్సలు ఊరుకోదు. ప్రతి క్షణం మీరు చెప్పిన మాటలు గుర్తు చేస్తూనే ఉంటుంది. అంత మంచి కూతురు మీకు దొరికింది. అది మీ అదృష్టం. నేను 2 రోజుల్లో మళ్ళీ వస్తాను. జనరల్ చెకప్, టెస్ట్లు అన్నీ చేయిద్దాం. దాన్ని బట్టి అవసరమైతే మందులు మారుస్తాను. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. మరి నేను వెళ్ళొస్తాను. కాసేపు కూర్చోండి, కాఫీ తాగి వెళుదురు గాని. లేదులేండి, ఇంట్లో పాప ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను సుమిత్ర. అంత బాధలో ఉండి కూడా తన బాధ్యత మర్చిపోలేదు. చెకప్ గురించి గుర్తు చేయడానికి వచ్చారు. ఇలాంటివాడు చాలా అరుదుగా ఉంటారు. శారదా, సమీర్ ఏం చేస్తోంది? గదిలో ఉంది. రేపు ఉదయం కోర్టుకెళ్ళాలి కదా, ఏం జరుగుతుందో అని భయపడుతోంది. ఏం జరగదని చెప్పాను కదా. మనం ఎన్నైనా చెప్తాం, కానీ దాని భయం దానికి ఉంటుంది కదండి. శ్రీనాథ్ విషయంలో ఇలా జరగడం తట్టుకోలేకపోతోంది. భోజనం కూడా చేయలేదు. అదేంటి శారదా, మరి నువ్వెలా ఊరుకున్నావు? పద వెళ్ళి మాట్లాడదాం. సమీరా, ఏంటమ్మా ఇది? నువ్విలా భోజనం కూడా చేయకుండా కూర్చుంటే మాకెంత బాధగా ఉంటుందో ఆలోచించు. శ్రీనాథ్ మీద నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండాలి, కానీ ఇలా డీలా పడిపోతే ఎలాగమ్మా? నేనింత డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నది నీ బాధ చూడ్డానికి కాదమ్మా. లాయర్ గారిని ఇందాకే కలిసి వచ్చాను. కేసు విషయంలో ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మేమంతా ఉన్నాం కదమ్మా, నువ్వెందుకు ఇలా బాధపడతావు? శ్రీనాథ్ ఎవరిని గట్టిగా ఓ మాటని కూడా బాధ పెట్టరు. అంత మంచి మనిషి ఏ తప్పు చేయకుండా రేపు కోర్టులో దోషిగా నలుగురి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు ఎంతగా బాధపడుతున్నారో, మానసికంగా ఎంతగా నలిగిపోతున్నారో అది తలుచుకుంటేనే ఏడు పాగడం లేదు. సమీరా, సమీరా,
ఎప్పటికప్పుడు శ్రీనాథుని కలిసి ధైర్యం చెప్తూనే ఉన్నాను. అతను కూడా నీ గురించే బాధపడుతున్నాడు. ఎట్టి పరిస్థితిలోనూ శ్రీనాథుని బయటికి తీసుకొస్తాను. నా మాట మీద నమ్మకం ఉంచమ్మా. తీరా అతను బయటకు వచ్చే సమయానికి నువ్వు ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలాగమ్మా? పద భోంచేద్దాం. సమీరా, పరిస్థితుల్ని చూసి భయపడుతున్నంతకాలం అవి మనల్ని భయపెడుతూనే ఉంటాయి. దేవుడి మీద భారం వేసి అంతా మంచి జరుగుతుందనుకుందాం. ఊరుకోమ్మా, ఊరుకో. నాకు తెలిసి మీరు ఏ తప్పు చేయలేదంటే నాకు ఆ నమ్మకం ఉంది. అంతా మంచి జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఎవరలా అనుకున్నా మొదటి నుంచి నువ్వు నా మీద నమ్మకం ఉంచావు సమీరా. అది చాలు నాకు. పదండి బాబు, పదండి.